అసలు ఏంటి అంటే నేను కొన్ని చూసా, చిన్నప్పటి నుంచి కొన్ని చూసా. కొన్ని మూవీస్ అంటే నా టెలిపతి ద్వారా వేరే వాళ్ళకి షేర్ అవుతున్నాయని నాకు కొంచెం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఆవలిస్తే పేగులు లెక్క పెడతామని అంటారు కదా, అంటే నా పేగులు లెక్క పెట్టారేమో, నా ఆలోచనలు మూవీస్ తీస్తున్నారేమో. ఎగ్జాంపుల్ నాన్నకు ప్రేమతో ఎగ్జాంపుల్ చూసాం, అది బటర్ఫ్లై థియరీ అనేది ఉంది ఒకటి. అందులో మామూలుగా ఎక్కడో జరిగే ఇన్సిడెంట్, అది దాని గురించి నా ఫ్రెండ్స్ చెప్పా. మామూలుగా ఇప్పుడు మేము ఎక్కడైనా పని మీద వెళ్తాం, బయటికి వెళ్ళినప్పుడు మనం ఆ పని ఆ టైంకి అవ్వాలనుకుంటాం, కానీ మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తారు, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల అక్కడ పని కొంచెం లేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అక్కడ వేరే రియాక్షన్ జరిగి అక్కడ ఇంకోలా జరుగుతుంది. అంటే ఈ టాపిక్ ఇలా చెప్పా, ఈ థాట్ చెప్పా. అది నాన్నకు చూస్తే ఇక్కడ నాన్నకు ప్రేమతో మూవీగా అది బటర్ఫ్లై థియరీ, అదే థాట్ ఆల్మోస్ట్ కొంచెం అది థియరీ అలాగే ఉంది కొంచెం. బటర్ఫ్లై లేదు అలా ఏం లేదు, అంటే నా ఆలోచన చెప్తున్నా మామూలుగా. అది మూవీగా తీసారు, అంటే అంతకు ముందే నాకు ఆలోచన వచ్చింది. అంటే టెలిపతి ద్వారా, అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం, వాళ్ళ నుంచి ఇంకొకరు షేర్ అవుతుంది కదా ఆలోచన, అలా థింక్ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటాం, అక్కడే ఆగదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో వేరే సిటీలో వెళ్తారు, అలా అది ఆలోచన షేర్ అవుతుంది. అలా టెలిపతి ద్వారా ఇలా హ్యాక్ అవుతుంది, మా ఆలోచన పోతుంది అన్నట్టు. అసలు బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదే ఇలా ఆలోచన. ఇది కాకుండా ఇంకొకటి రాధేశ్యామ్, ఆయన ఇలా వేలు పెట్టి ఇలా ఇచ్చేస్తారు, వేలు పెట్టి. నా ఫ్రెండ్తో మామూలుగా ఆడుకునేవాడిని, నువ్వెంత కాన్సన్ట్రేట్తో ఇచ్చేస్తావు అన్నట్టు. అది కూడా అది రాధేశ్యామ్ మూవీగా అది కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. వాళ్ళు కూడా చెప్పారు, ఇదేంటి ఇలా వచ్చింది మూవీగా అన్నట్టు చెప్పారు. మళ్ళీ భగవంత్ కేసరిలో ఎవరైనా ఒకరు నా ముందు గొప్ప చెప్పినప్పుడు నా గురించి మనం చెప్పుకుంటాం కదా, నేను నీ గురించి వాళ్ళు అంటారు, మళ్ళీ నీ గురించి నువ్వు చెప్పకపోవడం కాదు, నేను చెప్తా, వేరే వాళ్ళు చెప్పాలి అంటారు. నేను దానికి రిప్లై ఏమి ఇస్తున్నానంటే, నా గురించి నాకన్నా, నేను మంచి చెడులు నాకన్నా ఎవరికి తెలుసుంటాయి. అంటే భగవంత్ కేసరిలో డైలాగ్ ఉంది కదా, ఒక ఇన్సిడెంట్ గురించి, చంపడం గురించి చూసినవాడు చెప్పాడు, విన్నవాడు ఒకరాలు చెప్తాడు, అదే చేసినవాడు చెప్తే ఎలా ఉంటుంది అన్న డైలాగ్ ఉంటుంది కదా, అది దీనికి కనెక్ట్ అయింది. అంటే నేను చెప్పే విషయాలు అంటే బిగ్ బాస్ టీమ్ కి ఏం చెప్పాలంటే, అంటే ఇదే, అంటే ఇలా ఇది కూడా ఎక్కడ, ఇది నా థాట్, ఇది ఒక థాట్. మామూలుగా బిగ్ బాస్లో ఇలా డిఫరెంట్ ఆలోచనలు మనం ముందే ఆలోచనలు స్టడీ చేయాలి. ఒక పర్సన్ పోయినప్పుడు మనం మనస్తత్వ శాస్త్రం అంటాం కదా, అంటే సైకాలజికల్గా అంటే స్టడీ చేయాలి. భవిష్యత్తు వీడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ సిచ్యువేషన్కి ముందే స్టడీ చేసి మనం నెక్స్ట్ గేమ్ ప్లే చేయాలి బిగ్ బాస్కు. అంటే ఇలా నా ఆలోచనలు ఇలా మూవీగా వెళ్ళిపోతున్నాయి, మామూలుగా మూవీలుగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, అంటే తీసుకోండి, ఒక అవకాశం ఇవ్వండి. ఇచ్చి ఒక సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ మామూలుగా ఇస్తే ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఇక్కడ గెలుపు ముఖ్యం కాదు, ఇంకా ఒక వీక్ అయినా ఒక కన్సంట్రేట్, ఒక వీక్ ఆడారంటే ఓడిపోయినట్టు కాదు, అది ఒక క్రియేట్ చేస్తున్నట్టే. అక్కడ ఒక వీక్లో ఎలిమినేట్ అయ్యాక, అక్కడ క్రియేట్ అయ్యాక ఇంకొకరు ఇంకోలా బిహేవ్ చేస్తారు, అంతకుముందు బిహేవ్ చేస్తున్నారు. అలా సామాన్యుడికి అంటే అదే చూడాలండి, అది ఎలా వాళ్ళు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారో తెలియదు కదా. మన వరకు మనం ట్రై చేయాలి. అంటే నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, అందుకే నేను ముందే టైటిల్ రాసుకున్నా విన్నర్. అంటే అంతలా ఆడతా. విన్నర్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా కప్ కొట్టడం, ప్రైజ్ మనీ విన్నవడం కాదు, నువ్వు మొత్తానికి ఒక క్రియేట్ చేయడం, ఇది గేమ్ అబ్బా అన్నట్టు ఒక క్రియేట్ చేయడం. మనం ఎలిమినేషన్ అవ్వడం ఇంకా అలా అది వాళ్ళ ఇష్టం, ఆడియన్స్ ఇష్టం, అక్కడ బిగ్ బాస్ టీం ఇష్టం, అది ఆడియన్స్ చేతిలోనూ కూడా లేదు. లాస్ట్ టైం చూశాను నేను, లాస్ట్ టైం సీజన్లో అది ఆడియన్స్ ప్రకారం అయితే నేను అనుకోను విన్నర్ అయ్యేది. చూసా ఒక లేడీ కంటెస్టెంట్ మాట్లాడే, ఆమె గేమ్ వంటల విధానం కానీ, గేమ్స్ ప్రకారం కానీ జెంట్స్కి టఫ్ ఫైట్ ఇస్తుంది ఆమె, కర్ణాటక అమ్మాయి అని. అంటే ఆ సిచ్యువేషన్ చూసి ఏదో ఫైనల్గా నాకు వీలైతే ఒక అవకాశం ఇవ్వండి, మాకు వీలైతే ఒక అవకాశం ఇలా చెప్తున్నా కదా. అంటే ఎగ్జాంపుల్ నా పేరు వీరలింగప్ప అని, ఇప్పుడు టైటిల్స్ కూడా వీర సింహారెడ్డి, హరిహర వీరమల్లు, వీర ధీర సూర, వాల్తేరు వీరయ్య, ఇలా వీర, మళ్ళీ అంజీలో, అంటే ఆ నేమ్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది సినిమా గురించి. ఒక రకంగా అది థాట్స్ వస్తున్నాయి, అవి ఇలా షేర్ అవుతున్నాయి. అంజీలో విలన్ పేరు వీరేంద్ర భాటియా, ఇంద్రాలో వీరసింహారెడ్డి అని, అందరి వారిలో వీరబాబు అంటాడు. అలా ఆ పేరు విన్నప్పుడల్లా నాకు ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఆ నేమ్ కూడా అలా ఉంది నా పేరు ప్రకారం. అంటే ఇలా ఆలోచనలు ఇలా డిఫరెంట్గా ఇది చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నట్టు అన్నట్టు నాకు ఒక
తెలుస్తుంది నాకు ఇది చూస్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఈ ఆలోచనలు మీకే అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ ఆలోచనలు ఉన్నప్పుడు ఇది బిగ్ బాస్ ఖచ్చితంగా కావాలి. బిగ్ బాస్ చాలామంది అంటారు, చాలామంది నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూ అంటారు. ఇది మన వాళ్ళందరినీ స్క్రిప్టెడ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, లేదా ఆడియన్స్ వల్ల గెలవచ్చు, కానీ అది ఒక క్రియేట్ చేస్తుంది, ఏదో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎక్కడో ఇప్పటికీ తెలుగులో స్టార్ట్ చేస్తారు, ఎన్ని దేశాల నుంచి ఇక్కడ మళ్ళీ తెలుగులో ఇంకా ఒకసారి టీఆర్పీ వచ్చింది, అది లెక్క పెడితే కంటిన్యూ చేస్తున్నారంటే అంత పవర్ బిగ్ బాస్. అది ఒక మనస్తత్వ శాస్త్రం, వీళ్ళనే తీసుకోవాలి అని లేదు బిగ్ బాస్కు. అంటే ఒక తీసుకున్న వాళ్ళు న్యాయం చేయగలగాలి, అలాంటి వాళ్ళు తీసుకోండి, నేనైతే న్యాయం చేయగలుగుతా.